కేవలం 100 గ్రాములు 100 గ్రాములు బరువు ఎక్కువైంది అనేసి కొన్ని సంవత్సరాలుగా తన లక్ష్యం కోసం పోరాడిన ఒక రెజ్లర్ని వినేష్ ఫోగాట్ రీసెంట్గా ప్యారిస్లో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో తను ఫైనల్కి క్వాలిఫై అయింది. ఇంతవరకు ఓడిపోయిన ఒక చైనా రెజ్లర్ని ఆమె ఫస్ట్ టైం ఓడించి ఫైనల్కి క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన తర్వాతకి భారత ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా వినేష్ ఫోగాట్ స్వర్ణ పథకం తీసుకొస్తుంది అనేసి ఖచ్చితంగా అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ తెల్లారేసరికి ఒకటే బాధ, వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఫైనల్కి క్వాలిఫై అవ్వలేదు. 100 గ్రాములు బరువు ఉండడం వల్ల క్వాలిఫై అవ్వలేదు అనేసి న్యూస్ వచ్చేసరికి అందరు భారతీయుల గుండెలన్నీ పగిలిపోయినాయి. కేవలం 100 గ్రాముల బరువే ఉంటే, ఆ 100 గ్రాముల బరువు ఎక్కువే అయితే కనీసం 100 గ్రాములు తగ్గడానికి ఒలింపిక్ కమిటీ ఒక అవకాశం ఇచ్చి ఉండాలి. 100 గ్రాముల బరువు తగ్గడం పెద్ద విషయం కాదు. ఈ రోజులో ఉన్న టెక్నాలజీకి కొంతమంది అథ్లెట్స్ చెప్తున్న ప్రకారం ఒక రోజులో 4-5 కేజీలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కేవలం 100 గ్రాముల బరువు ఉందనేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయాలు ఉన్నాయా అనేసి అంటే అది మనం ఏం చెప్పలేని విషయం. ఎందుకంటే ఇంతకుముందు వినేష్ ఫోగాట్ ఇంకా మన భారత రెజ్లర్లు కొంతమంది కొన్ని రోజులు కొన్ని నెలలు ధర్నాలు చేయడం జరిగింది, తమకు అన్యాయం జరుగుతుందనేసి, తమ మీద వేధింపులు జరుగుతున్నాయి అనేసి. అలాంటిది రీసెంట్గా ఎంత కష్టపడి ఆమెను చూస్తే అర్థమవుతుంది ఆమె ఎంత కష్టపడుతుందో. ఆమె దేహదారుఢ్యం చూస్తే ఒక్కసారి చూడండి, క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది. అంటే రాజకీయాలు కేవలం మన దేశంలోనే ఉన్నాయా, లేదంటే ప్యారిస్ క్రీడల వరకు పోయినాయా అనేది మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఆ స్థాయికి వెళ్ళడానికి ఆ తల్లి ఎంత కష్టపడితే ఆ స్థాయికి పోయి ప్రపంచ నలుమూలల మన భారతదేశం జెండా తెలిసేలాగా చేస్తుంది. అలాంటి కష్టపడే వాళ్ళకి అన్యాయం చేస్తే ఏ రాజకీయ నాయకుడు బాగుపడడు, ఏ దేశమో బాగుపడదు. అలాంటి వాళ్ళని కనీసం నిజాయితీగా ఆటలలో అయినా సరే నిజాయితీగా గెలవనిద్దాం, ఆడనిద్దాం. ఆటలో అయినా సరే నిజాయితీగా, రాజకీయాల్లో ఎలాగో అన్యాయాలు చేసి అక్రమాలు చేసి గెలుస్తున్నారు, కనీసం క్రీడల్లో అయినా సరే ఆటగాళ్ళని నిజాయితీగా ఉంచుదాం, వాళ్ళని నిజాయితీగా గెలవనిద్దాం. రాజకీయాలు మారితే బాగుంటుంది. అక్కడ వరకు అంత కష్టపడే వాళ్ళని కూడా జీవితాలను నాశనం చేసేదాకా రాజకీయాలు వెళ్ళినాయంటే ఇప్పుడు ఆమె జీవితం సమూలంగా నాశనం అయిపోయినట్టే, కూలిపోయినట్టే. రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. మరీ అంత దారుణమైన ఎంత పగ ఉంటే మాత్రం అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ దీని వెనుక ఆలోచించండి ఒకసారి. కానీ 100 గ్రాములే అంటే రాజకీయాలు లేకుండా అనే దానికి అసలు ఒక రీజనబుల్ అనిపించట్లేదు. 100 గ్రామ్స్ చాలా చాలా దారుణం ఇదైతే. నిజంగా వినేష్ ఫోగాట్ మన భారతీయుల గుండెలు కొల్లగొట్టి గెలిచింది అనమాట. తను పథకం గెలిచినా గెలవకపోయినా సరే మా గుండెలు మాత్రం నువ్వు గెలిచావు వినేష్ ఫోగాట్. సాల్యూట్ టు యూ.